EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. కానీ మీ క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రతి సీరియల్లో ఖచ్చితంగా కొంచెం ఇంటిమేట్ సీన్స్, క్యూట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మీరేమో ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడడానికే సిగ్గుపడతారు. మీరు ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? యాక్టింగ్ చేసేది అదే, నిజంగా ఏం చేయం కదా. యాక్టింగే, కానీ మీకు ఆ మనిషితో మీ పక్కన ఉండే కో యాక్టర్ తోటి అంత రిలేషన్ ఉండదు కదా. సో అంటే అదే చెప్తున్నా, మనం యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనకి రిలేషన్తో సంబంధం ఉంది. వచ్చామా మన పని మనం చేసుకున్నాం, వెళ్ళిపోయామా. అది రొమాన్స్ సీన్ అవ్వచ్చు, ఫైట్ సీన్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషన్ సీన్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్తో ఉన్న బాండింగ్ సీన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కట్టని తర్వాత అలా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. దానికి నవ్వడం ఈజీనే, ఇంకేదైనా కూడా ఈజీనే. ఏడవాల్సి వస్తుంది చూడండి, అలాంటి సీన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? బేసిక్గా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా వస్తాయి వాటర్, ఒక్కొక్కసారి రావు. అలా రాని టైంలో ఏదో గ్లిజరిన్ పెట్టడం ఏదో చేస్తాం. రాధాకృష్ణ గారు అంటే సెట్లో ఉండగా అట్ ఏ టైం 4 సీరియల్స్ మేనేజ్ చేస్తున్న డైరెక్టర్స్లో ఇప్పుడు సీరియల్స్లో ఎవరు లేరు, ఓన్లీ రాధాకృష్ణ గారు. అంటే టేక్ కోసం ఫాస్ట్గా చేసేయండి అన్నం కానీ, పరిగెత్తించడం కానీ ఇలా ఏమైనా చేస్తారు? ఆర్కే గారు ఉన్నప్పుడు అలా ఎప్పుడు చేయరు. ఎందుకంటే ఆయన డెఫినెట్గా అవుట్పుట్ పక్కన పెడితే ఆయనకి కంటెంట్, అది ఆయన ఏమనుకుంటున్నారో ఆ ఎమోషన్స్ అన్ని దాంట్లో వస్తున్నాయా లేదా అని డెఫినెట్గా చూసుకుంటారు. అలా ఆయనకు అనుకున్న ఎమోషన్స్ అన్ని వచ్చే వరకు అది చేస్తూనే ఉంటారు. అది ఎంత టైం అని అవ్వనివ్వండి. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది యాక్ట్ చేసి చూపించరు, డైరెక్టర్స్ ఎప్పుడైనా చెప్తారు. కానీ ఈయన ఏంటంటే సీన్ టు సీన్ వచ్చి ప్రతి ఆర్టిస్ట్ నువ్వు ఇలా చేయాలరా, లేకపోతే నువ్వు ఇలా చేయాలి, అది అని చెప్పి ఆయన చేసి చూపిస్తారు. ఫస్ట్ థింగ్ ఆయన చేసి చూపిస్తారు, మాకు ఇలా ఉండాలి, ఇంత డెప్త్ ఉండాలి, ఎమోషన్ ఉంటే, లేకపోతే ఫన్నీ ఉంటే ఇంత అలా చేయాలని చెప్పి ముందు ఆయన చేసి చూపిస్తారు. బోయపాటి గారి లాగా ఆయన కూడా ప్రతి సీన్ ఆయనే చేసుకుని చూపిస్తూ ఉంటారు. సో రాధాకృష్ణ మాకు ఈజీ అవుతుంది. అంటే ఓ డైరెక్టర్ గారు ఇలా కావాలనుకుంటున్నారా అని, సో ఆయన చెప్పిన మాడ్యులేషన్ మేము చెప్పేస్తాం. సో అది ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, అలా ఎప్పుడైనా డైరెక్టర్స్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారా? లైక్ వాళ్ళు కోరుకునేది ఒకటి ఉంటుంది, మనం చేసేది ఒకటి ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కదా. అంటే ఇబ్బంది అంటే కొంతమంది వాళ్ళు ఏమనుకుంటున్నారో కరెక్ట్గా చెప్పరు, కొంతమంది చెప్తారు. దాన్ని బట్టి మనకి డైరెక్టర్తో ఉన్న బాండింగ్ బట్టి, మన అండర్స్టాండింగ్ బట్టి అది వస్తుంది ఆటోమేటిక్గా. సో బెస్ట్ కో యాక్టర్ ఎవరు ఇప్పటి వరకు మీతో చేసిన అన్ని సీరియల్స్లో? అలా నేను చెప్పనండి, నాతో చేసిన అంటే నా వైపే కదా. నేను శైలజ చేశారు కదా, నేను కూడా అదే చెప్పబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఏక్నాథ్ గారు. ఇలానే ఇంకా అంటే ఆటోమేటిక్గా మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి లాస్ట్గా మీ ఫ్యాన్స్ కోసం, మీ అభిమానుల కోసం ఏమైనా ఒక మాట? అంటే ఒక రుణం లాగా రుణపడిపోయి ఉంటాం, అంతకు మించి ఏం చెప్పలేము. ఓకే, అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.